వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆహార పద్ధతులు కరెక్ట్ టైంలో తిన్నా కూడా కొంతమందికి అల్సర్స్ వస్తుంటాయి. అలాగే టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకున్నా కూడా అల్సర్స్ వస్తుంటాయని మనం విన్నాం. అది ఎంతవరకు నిజం? సాధారణంగా మనం ఆహార పదార్థాల్లో నియమాలన్నీ పాటించినా కూడా, అలాగే సమయపాలన కూడా పాటించినా కూడా కొంతమందిలో అల్సర్స్ ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టు ట్యాబ్లెట్స్ ద్వారా ఈ యొక్క అల్సర్స్ వచ్చే కారణాలు ఎంతవరకు నిజమని అడిగారు. డెఫినెట్గా ఎవరైతే పెయిన్ కిల్లర్స్ ఎవరైతే ఎక్కువగా వాడుతుంటారో, సో సాధారణంగా ఏదైనా చిన్న నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించకుండా వాళ్ళు రకరకాలైన పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. సో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు చాలా వరకు యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఎవరైతే సెల్ఫ్ డెసిషన్ తీసుకొని వాళ్ళ పెయిన్ తగ్గించుకోవడానికి డైరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారో, సో డాక్టర్ని అప్రోచ్ కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారో వీళ్ళ లోపల ఈ యొక్క అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే కంటిన్యూస్ స్టెరాయిడ్స్ ఎవరైతే వాడుతుంటారో, లైక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కానివ్వండి, ఇతర రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానివ్వండి, సో ఇతర జబ్బులలో ఎవరైతే స్టెరాయిడ్స్ అధికంగా వాడుతుంటారో ఈ యొక్క స్టెరాయిడ్స్ మూలాన కూడా ఈ అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యాంటీ కన్వల్సెన్స్ ట్యాబ్లెట్స్ లైక్ ఫిట్స్కి సంబంధించిన ఎవరైతే మందులు వాడుతుంటారో వీళ్ళ లోపల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే డిప్రెషన్, మానసిక రోగంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరైతే సైకియాట్రిక్ డ్రగ్స్ ఎవరైతే వాడుతుంటారో ఈ యొక్క మందుల ద్వారా కూడా ఈ యొక్క అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా టిన్డ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్, ఏదైతే ప్రిజర్వేటివ్స్ లైక్ పికిల్స్ కానివ్వండి, లైక్ స్టోర్డ్ ఫుడ్, ఏదైనా టిన్స్ ఐటమ్స్ స్టోర్గా ఎక్కువ రోజులు ఉన్న నిల్వ ఉంచే పదార్థాల్లో చాలా వరకు వాళ్ళు అధికంగా ఉప్పు, అధికమైన కారం అనేది వాడుతుంటారు. ఎవరైతే ఈ స్టోర్డ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్, పికిల్స్, సో ఇలాంటి లాంగ్ రన్గా ఎక్కువ స్టోర్డ్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో సో వీళ్ళ లోపల కూడా అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళు వాడే మెడికేషన్స్ని డాక్టర్ పర్యవేక్షణలో వాడడం మంచిది. అలాగే ఏ మందునైనా సరే డాక్టర్ రాశారు కదా అని చెప్పేసి కంటిన్యూగా వాడడం మంచిది కాదు. డెఫినెట్గా 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ యొక్క కన్సర్న్ డాక్టర్ గారితో రివ్యూ చేయించుకొని ఆ మెడిసిన్స్లో మార్పు చేర్పులు చేయించుకోవాలి. సో ఎప్పుడైతే ఈ మందులు వాడేటప్పుడు ఏవైనా కొన్ని రకాల దుష్పరిణామాలు ఎవరైతే సిమ్టమ్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళు తప్పకుండా డాక్టర్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చెప్పకుండా ఇది ఏదో కామన్ లక్షణం కనుక అని అనుకొని వాళ్ళుగా కన్సిడర్ చేసుకున్నట్లయితే కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, స్టీరాయిడ్స్ కానివ్వండి, లాంగ్ రన్ యూజ్ చేసే సైకియాట్రిక్ డ్రగ్స్ కానివ్వండి, సో ఇలాంటివి మనం డే బై డే రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఇలాంటివి ఎవరైతే కంటిన్యూగా ఈ మెడిసిన్స్ ఎవరైతే వాడుతున్నారో దీనికి హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. ఎవరైతే కంటిన్యూగా పెయిన్తో బాధపడుతున్నారో, పెయిన్ కిల్లర్స్ అవసరం ఎవరైతే ఉందో వీటికి హోమియోపతి చికిత్స కనుక ఇచ్చినట్లయితే గ్రాడ్యువల్గా ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా పెయిన్ కిల్లర్స్ ద్వారా కానివ్వండి, ఇతర మందుల ద్వారా వచ్చే ఈ అల్సర్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సార్, 1 more question సార్. లేడీస్ సాధారణంగా పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ మంత్ నేను చాలామందిని చూశాను, ఎవ్రీ మంత్ వేసుకుంటారు. సో ఆ మైల్డ్ డోస్ ద్వారా కూడా అల్సర్స్ వచ్చే అవకాశం ఉందా? యూజువల్గా షార్ట్ డ్యూరేషన్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు సో ఒకేసారి అల్సర్స్ వచ్చే అవకాశం ఏమీ ఉండదు. కంటిన్యూగా పెయిన్ కిల్లర్స్ని తరచుగా వాడే వాళ్ళ లోపల వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే స్ట్రాంగ్ డోసెస్ అంటే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువగా పవర్ఫుల్ ఉంటుంటాయి. సో వీటిని 1 వీక్ వాడినా కూడా వీళ్ళ లోపల చాలా వరకు ఎవరైతే ఆ టెండెన్సీ ఉంటుందో, ఎవరైతే ఆ సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉంటుందో సాధారణంగా ఈ షార్ట్ డ్యూరేషన్లో కూడా ఈ యొక్క అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా పీరియడ్స్లో ఈ అబ్డోమెన్ పెయిన్ ఎవరైతే బాధపడుతున్నారో దీనికి మైల్డ్ పెయిన్ కిల్లర్ డోసెస్ యూజువల్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో ఈ 2-3 ట్యాబ్లెట్స్ మూలాన అల్సర్స్ వచ్చే అవకాశం ఉండదు. డెఫినెట్గా ఎలాంటి పెయిన్ కిల్లర్ అయినా కూడా వాళ్ళు తీసుకునే ముందు తప్పకుండా యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడడం అయితే చాలా మంచిది. సో ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్ లేకుండా డైరెక్ట్గా పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఎంతో కొంత ఈ దుష్పరిణామం ఉంటుంది. సో సాధారణంగా ఈ 2-3 ట్యాబ్లెట్లే కదా అని అనుకుంటే అది 2-3 ట్యాబ్లెట్లు కావచ్చు, అలాగే అది 1 మంత్ తర్వాత మరికొన్ని వాడచ్చు. అలాగే కాలం గడిచిన కొద్దీ ఈ యొక్క పెయిన్ కిల్లర్ డోసేజ్ అనేది ఎక్కువగా అయిపోతుండడం, అలవాటు పడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ సెన్సిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో సో ఈ యొక్క చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ అనేటివి కూడా తప్పకుండా ఈ జీర్ణకోశ వ్యాధులు రావడానికి
ఆ టెంపరీగా మనకి కడుపులో మంట రావడానికి కారణమవుతుంటాయి. సో డెఫినెట్గా మనం ఎప్పుడైతే పీరియడ్స్ కానివ్వండి లేకపోతే ఇతర చిన్న చిన్న పెయిన్స్ ఉన్నప్పుడు కూడా పెయిన్ కిల్లర్ వాడాల్సి వస్తే కనుక తప్పకుండా యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడడం అనేది మంచిది. సో ఇది నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇంకా మున్ముందు వచ్చే కాంప్లికేషన్స్ని మనం బాధ్యులం అయిపోతుంటాం. మా ఎన్జీఆర్ ప్రేక్షకులకు అల్సర్ గురించి ఇంత వివరంగా తెలిపినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే. చూసారుగా ఇవాళ డాక్టర్ ఎన్జీఆర్. మరో ఎపిసోడ్తో మరో డాక్టర్ ఎన్జీఆర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.